సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మంగోళ్లు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ కోశాధికారి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగోళ్లు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు మరియు మంగోళ్లు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జేఈఈ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించిన ఫిట్జ్ కాలేజీ విద్యార్థి తేజేశ్వర్ విజయవాడ ఫిట్జ్ కాలేజ్ లో కాలేజీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. తేజేశ్వర్ ను అభినందించిన ఫిట్జ్ కాలేజీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు. ఈ సందర్భంగా పిన్నెపు రమేష్ బాబు మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో 8వ ర్యాంకు సాధించిన తేజేశ్వర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ ర్యాంకు సాధించినందుకు చాలా గర్వపడుతున్నట్లు తెలిపారు. తేజేశ్వర్ తో పాటు అనేక మంది విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారని తెలిపారు. కొత్తగా చేరబోయే విద్యార్థులు మా సంస్థకి వచ్చి ఒకసారి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. మా స్వగృహం కర్నూలు 8వ క్లాస్ నుంచి విజయవాడ ఫిట్జ్ కాలేజ్ లో జాయిన్ అయ్యానని, నాలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఫిట్జ్ కాలేజ్ యాజమాన్యం అందరి విద్యార్థుల కంటే నాపై ఎక్కువ ప్రోత్సహించారు. నాకు కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ వల్ల ప్లాన్ షెడ్యూల్ తో ముందుకు వెళ్లడం ద్వారా 8వ ర్యాంకు సాధించాను. రిజల్ట్ రాకముందే 10వ ర్యాంకులోకి వస్తుందని ముందే ఊహించానని 8వ ర్యాంకు వచ్చినందుకు విజయవాడ ఫిట్జ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంపత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐఐటిజే అడ్వాన్స్ 2024 ఫలితాల్లో ఫిట్జీ విజయవాడ క్యాంపస్ చెందిన విద్యార్థి తేజేశ్వర్ ఆల్ ఇండియా ర్యాంక్ 8 ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ సాధించాడని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు వెలువడిన ఐఐటిజేఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టాప్ 10లో యాక్చువల్ ఒకే ఒక ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఒక్క ర్యాంక్ కూడా మన ఫిట్జీ విజయవాడ క్యాంపస్లో 5 సంవత్సరాల నుంచి 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th, 11th, 12 5 సంవత్సరాల నుంచి మన క్యాంపస్లోనే చదువుతున్న మన స్టేట్ విద్యార్థికి రావడం అనేది చాలా సంతోషిస్తున్నాం. రైట్, ఇట్లానే ఈరోజు ఇంకా మిగతా చాలా మంది స్టూడెంట్స్ టాప్ 500, టాప్ 1000లో కూడా సీట్లు సాధించారు. వాళ్ళు కూడా ఐఐటీలో చేరడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వచ్చిన రిజల్ట్స్తో పాటు గత నెలలో వచ్చిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన క్యాంపస్ ఫిట్జీ విజయవాడ క్యాంపస్ చెందిన చాలా మంది విద్యార్థులు 100% సాధించడంతో పాటు మంచి మంచి ర్యాంకులు సాధించారు వాళ్ళు కూడా. సో ఈ రకంగా అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం. వీటితో పాటు ఒలింపియాడ్స్లో కూడా ఇదే స్టూడెంట్ ఎవరైతే ఆల్ ఇండియా ర్యాంక్ 8 వచ్చిందో ఇదే స్టూడెంట్ 4 months బ్యాక్ జరిగిన ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇండియా మొత్తం మీద 6 స్టూడెంట్స్ మాత్రమే దానికి సెలెక్ట్ చేయడం జరిగింది ఆస్ట్రానమీ ఒలింపియాడ్. దాంట్లో నేను మామూలుగా కర్నూలు నుంచి వచ్చాను. ఇక్కడ హాస్టల్లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 6th, 7th కూడా ఫిట్జీ కరికులంలోనే అక్కడ టైప్ అయ్యి ఉన్న ఒక స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఫిట్జీలో కంటిన్యూ అయ్యాను. ఫిట్జీలో స్టార్టింగ్ నుంచి ఉండడం వల్ల నాకు ఒక బెనిఫిట్ ఏం జరిగిందంటే వీళ్ళు నా టాలెంట్ని ముందే గుర్తించి నాకు సపరేట్గా కొద్దిగా హెల్ప్ చేసి అందరికన్నా ముందు ఉండడానికి సహాయపడ్డారు. సో వీళ్ళ హెల్ప్తో నేను చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ వల్ల మంచి ప్లాన్ షెడ్యూల్స్తో మేము వెళ్ళినందుకు నాకు చాలా నమ్మకం ఉంది. ఈవెన్ రిజల్ట్ రాకముందు కూడా టాప్ 10లో వస్తుందని మేము ఊహించాను. ఎందుకంటే మేము గత 6 monthsగా పర్ఫెక్ట్గా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం అన్నీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి నాకు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను. సో ఇలా వస్తుందని ముందే ఊహించి ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వ్యవస్థాపక కోశాధికారి పాలెపు రామారావు అధ్యక్షతన నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలు
దుర్గా కళామందిర్ లో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొల్లి అజయ్, తెలుగు మహిళా జాయింట్ సెక్రటరీ మూల్పూరి సాయి కళ్యాణ్, ఆచార్య ఎంజీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు, బాలకృష్ణ మొట్టమొదటి సినిమాలు ఈ దుర్గా కళామందిర్ లో ప్రదర్శించబడినాయని తెలిపారు. హిందూపూర్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన హీరో బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి బాలకృష్ణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు మూల్పూరు సాయి కళ్యాణి, పాత్రగడ్డ లోకేష్, ఆచార్య ఎంజీ రంగ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్ వ్యవస్థాపక కోశాధికారి పాలెపు రామారావు గారి ఆధ్వర్యంలో వారి థియేటర్ అయినటువంటి దుర్గా కళామందిర్లో ఫిలిం ఛాంబర్ సభ్యులైనటువంటి నేను కొల్లి అజయ్ తో పాటు కాట్రగడ్డ లోకేష్ గారు, టీడీపీ పార్టీ కళ్యాణి గారు, అలాగే ఆచార్య ఎన్జీ రంగ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు జరపడం అనేది జరిగింది. దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే రామారావు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మొట్టమొదటి సినిమా ఈ దుర్గా కళామందిర్లోనే వేయటం అనేది ఎంతో విశేషమైన సందర్భంతో పాటు హ్యాట్రిక్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరెన్నో చిత్రాలు ఆయన ఇవాళకి కూడా యువకుల్లాగానే ఉంటూ మరిన్ని చిత్రాల్లో విజయాలు సాధిస్తూ. నా పేరు మూల్పూర్ సాయి కళ్యాణి, నేను తెలుగు మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఏపీ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ దుర్గా కళా మందిర్లో బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు చేయటం జరుగుతుంది. ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేయటం జరిగింది, చేసి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకి అందరూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆయన హిందూపూర్లో 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం, ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయటం, అదేవిధంగా ఆయన ఈ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో పదవులు అలంకరిస్తూ అందరికీ సేవ చేస్తూ ఉన్నారు. హిందూపూర్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సందర్భంగా మీ మీడియా మిత్రులకి, వచ్చిన మన అతిథులకి, అలాగే వచ్చిన అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శ్రీ దుర్గా కళామందిర్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం, సినీ జీవితంలో ప్రయాణం అయ్యారు. ఇక్కడి నుంచే సక్సెస్ చూశారు. అదే తదుపరి 1974లో బాలకృష్ణ గారు తాతమ్మ కళ సినిమా ద్వారా మొట్టమొదటి చిత్రం కూడా ఇదే ఆయన సినీ జీవితం స్టార్ట్ అయింది కూడా ఈ థియేటర్లో ప్రింట్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 100 పైన 108 సినిమాల వరకు ఆయన హీరోగా కంప్లీట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వస్తూ ఇంకా ఎక్కువ చిత్రాలు చేసి నాన్నగారు ఆ రోజున అన్నగారు సంవత్సరానికి 16 సినిమాలు 17 సినిమాలు చేసే స్థాయిలోకి వెళ్ళారు. టీడీపీ దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఇల్లు, ఆస్తుల్ని ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం జగ్గేపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయభాను విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకి సైతం తాము వెనకాడబోమని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడుల్ని ప్రోత్సహించలేదని తెలియజేశారు. వైసీపీ కార్యకర్తల్ని విచక్షణ రహితంగా కొట్టడం, ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువుల్ని ధ్వంసం చేయడం, శిలాఫలకాలు, పార్టీ జెండా దిమ్మెల్ని కూల్చడం వంటి చర్యలపై ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గేపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరామ్ రాజగోపాల్కి ఉదయభాను అభినందనలు తెలిపారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముగిసాయి. మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ స్థానాలు గెలిచారు. ప్రజాస్వామ్యంగా ఇప్పుడు ఎన్నిక జరిగినా ప్రజల ఇచ్చే తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నాను అని అతని మీద దాడి చేయడం జరిగింది, గోపి అనే కార్యకర్త మీద. వీటన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్ లో ఇవాళ జోజి అనే ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. జోజి తల పగలగొట్టారు నవాపేట విలేజ్. గతంలో మంటలు జరిగింది ఆ విలేజ్ లో. అటువంటి విలేజ్ లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తా ఉన్నారు. నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి. తిరువురు మాజీ ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురంధేశ్వరులకు విజయం సాధించిన ఎమ్మెల్యే, ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరువురు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు, వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. గత 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలుగా నెరవేర్చలేకపోయాం. కనీసం ఎమ్మెల్యే హోదాలో మమ్మల్ని ముఖ్యమంత్రిని సైతం కలిసే అవకాశం రాలేదు. జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం కావడానికి ప్రధాన కారణం సలహాదారులే. జగన్ ఐపాక్ ను నమ్ముకున్నారు, మమ్మల్ని దూరం చేసుకున్నారని. అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. తిరువూరులో బహిరంగ సభ పెట్టి హామీలు గుప్పించారు. వాటి అమలుకే 100 సార్లు తాడేపల్లి కార్యాలయానికి వెళ్లాము. ఇదిగో అన్నా, అదిగో ఇచ్చేస్తున్నాం అంటూ చెప్పటమే కానీ ఏనాడు ఒక్క పైసా ఇచ్చిన సందర్భం లేదని, నేను కూటమికై పనిచేశాను. ఎన్డీఏ కూటమి విజయం నాకెంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము ఏదైతే ఈ యొక్క దేశంలో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావాలని ముందే చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మరి కూటమి తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికవడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కూటమి అభ్యర్థులందరూ కూడా ఎంపీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఘన విజయం సాధించినందుకు ముందుగా నా తరఫున వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో మేము వైసీపీ ఎమ్మెల్యే 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటాలు చేశాం. 5 సంవత్సరాల పాటు అధికార పక్షం ఎమ్మెల్యేగా నిధులు నిర్వహించాం. ఎక్కడ కూడా ఎన్నిసార్లు తిరిగినా తిరువురు నియోజకవర్గంలో మరి 2 సార్లు నాకు సహకరించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పార్టీకి అతీతంగా ఓట్లేసి అభివృద్ధి అంటే ఎమ్మెల్యేగా చేస్తారు ఒక నమ్మకంతో 2 సార్లు ఓట్లేసి గెలిపించారు.
నాతో పాటు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మం కూడా నేను 2-3 సార్లు తిరుగుతున్నా చెప్పింది. వెళ్ళి అమ్మ మీ ఇంటి దగ్గర ఇల్లు ఇస్తాం, తప్పకుండా మీకు కట్టిస్తాం, మీ ఏరియాలో రోడ్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఏరియాలో కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ పౌరులు అన్ని కూడా ఇస్తామని కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ ఇస్తారని కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ కూడా బటన్ నొక్కుడు తప్ప ఎమ్మెల్యేకి ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క మీడియా ద్వారా. నేను గతంలో ప్రతిపక్షం ఉండగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే కోరారు, నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దలు మాట్లాడుతూ 3 సార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం బీజేపీ దేశంలో బలమైన శక్తిగా ఎదగడం చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నందు నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేపాక ప్రఫుల్ల శ్రీకాంత్, జిల్లా మహిళా నాయకురాలు కల్లూరు శ్రీవాణి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం भारत माता की जय, 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 नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ ఎన్డీఏ కూటమి జిందాబాద్. ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా మనమంతా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఈరోజు మన మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమం చేసి సుపరిపాలన మంచిగా ఉండి మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతోటి ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం కూడా చల్లగా ఉండి పరిపాలన బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.